సోమావతి అమావాస్య కథ, అలాగే సోమావతి అమావాస్య రోజున చేయవలసినవి దానాలు ఏంటో చూద్దాం. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య రోజున ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో చూద్దాం. శివుని అవమానించేందుకే దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి లోనయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన బోలాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉంది. ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడి అనే అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఈసారి సోమావతి లేదా మార్గశిర అమావాస్య వేళ కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. అందులో వృద్ధియోగంతో పాటు ఏర్పడుతుంది. ఈ సమయంలో శివయ్యను పూజించటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఇలా చేయటం వల్ల దేవతలు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్య కాలంలో అశ్వత్థ, వేప, అరటి, మర్రి, తులసి, ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం. సోమావతి అమావాస్య రోజున ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు రాళ్ళ ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయాలి. ఈ రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని తినిపించటం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి మీ కుటుంబ జీవితంలో ఐక్యత పెరుగుతుంది. సోమావతి అమావాస్య రోజున సాయంత్రం వేళలో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు సంపద కూడా పెరుగుతుందని నమ్మకం. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటానికి నల్ల నువ్వులు దానం చేయటం వల్ల పితృదోషం తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. సోమావతి అమావాస్య రోజున వస్త్రాలను దానం చేయాలి. దోతే, పంచె, చొక్కా మొదలైన వస్త్రాలను దానం చేయటం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. సోమావతి అమావాస్య రోజున 7 రకాల ధాన్యాలను దానం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో బియ్యం, గోధుమలు, మినుములు, నల్ల శనగలు, తెల్ల నువ్వులు, పెసలు, మొక్కజొన్న లేదా కాయ ధాన్యాలు. ఇందులో బియ్యం శుభప్రదంగాను, గోధుమలను జీవితానికి ఆధారంగాను పరిగణిస్తారు. వీటిని దానం చేసిన వ్యక్తి తన పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతాడని నమ్మకం.